అతి ప్రాచీన దేవాలయాలకు, చారిత్రక కట్టడాలకు పుట్టినిల్లు భారతదేశం. స్వయంగా దేవతలు తిరిగాడిన కొన్ని ప్రాంతాలకు ఉండే మహత్యం చెప్పగలిగినవి కాదు. యుగాలు మారినా ఈనాటికి దర్శనం మాత్రం చేతనే పాపాలు నశించి అష్టైశ్వర్యాలు కలిగించే కొన్ని దేవాలయాలను దర్శించడానికి భక్తులు తరలివస్తూ ఉంటారు. అలాంటి ఓ దేవాలయము శక్తిపీఠంగా మంచుకొండల్లో వెలిసిన వైష్ణోదేవి ఆలయ చరిత్ర విశేషాలను తెలుసుకుందాం. భారతదేశంలోని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ప్రపంచానికే సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించిన ఘనత భారతదేశానిది. మన దేశంలో ఎన్నో ఆలయాలు మన దేశ చరిత్రను, భారతీయుల శక్తి భావాలకు అద్దం పట్టేలా నిలిచాయి. అలాంటి వాటిల్లో కాట్రాలో వెలిసిన వైష్ణోదేవి ఆలయం కూడా ఒకటి. శక్తిపీఠంగా విరాజిల్లే ఈ ఆలయం వైష్ణోదేవిని దర్శించుకున్న వారికి మోక్ష మార్గాలు తెరుచుకుంటాయని విశ్వాసం. జమ్మూ కాశ్మీర్లోని కాట్రాకు సమీపంలో వైష్ణోదేవి ఆలయం ఉంది. ఋగ్వేద కాలం నాటిదిగా భావించే ఈ ఆలయం సముద్ర మట్టం నుంచి 5,300 అడుగులు ఎత్తు ఉన్న త్రికూట పర్వత శ్రేణులపై మంచుకొండల మధ్య ఉంటుంది. దక్షిణ భారతదేశంలో రత్నాకరుడు అనే దుర్గాదేవి భక్తుడు ఉండేవాడు. రత్నాకరుడు అతని భార్య నిరంతరం దుర్గామాతను కొలుస్తూ ఉండేవారు. సంతానం కోసం ప్రార్థించిన ఆ దంపతులకు సాక్షాత్తు అమ్మవారే వారికి కూతురిగా జన్మిస్తుంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ముగ్గురు కలిసిన స్వరూపమే వైష్ణోదేవి. ఆ దంపతులు ఆ బాలికకు వైష్ణవి అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకునేవారు. వైష్ణవి చిన్ననాటి నుండి అన్ని విషయాల్లో ఎంతో చురుగ్గా ఉండేది. శ్రీరామునిపై భక్తి విశ్వాసాలతో రాముణ్ణి కల్లారా చూడాలని తపిస్తూ అరణ్యంలోకి వెళ్లి తపస్సు చేయసాగింది. 9 సంవత్సరాల వయసులో వైష్ణవికి శ్రీరాముడు దర్శనం కలుగుతుంది. శ్రీరాముడు చూసిన వైష్ణవీదేవి అతన్ని వివాహం చేసుకోమని కోరుకుంటుంది. అప్పుడు శ్రీరాముడు తాను ఏకపతివ్రతుడని, ఈ జన్మకు సాధ్యం కాదని చెప్తాడు. అయినా కొన్ని సంవత్సరాల తరువాత తాను ఇక్కడికి వచ్చినప్పుడు తనని గుర్తుపడితే తప్పకుండా వివాహం చేసుకుంటానని చెబుతాడు శ్రీరాముడు. వైష్ణవి త్రికూట పర్వతం చేరుకొని వైష్ణవీదేవిగా తపస్సు చేయసాగింది. ఆ ప్రాంతంలో ఉన్న వారికి ధర్మం, సత్యం మార్గంలో నడవాల్సిన ఆవశ్యకత గురించి బోధించసాగింది. నానాటికి వైష్ణవిదేవి ప్రతిభ, తపస్సు శక్తి ఆ ప్రాంతంలో వ్యాపించసాగాయి. అది చూసి ఆ ప్రాంతంలో ఉన్న గోరఖ్నాథ్ అనే బాబా సహించలేకపోయారు. ఎలాగైనా వైష్ణోదేవిని అక్కడ లేకుండా చేయాలని అనుకుని తన శిష్యుడైన భైరవనాథుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. భైరవనాథ్ వైష్ణోదేవి గురించి తెలుసుకోవడానికి వచ్చి అతి త్వరలోనే ఆమె సామాన్యురాలు కాదని, మహా తపస్వి అని గ్రహించాడు. ఒకరోజు అరణ్యంలో ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న వైష్ణోదేవి ముందుకు భైరవనాథ్ నిలబడి తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయసాగాడు. అందుకు వ్యతిరేకించిన వైష్ణోదేవి తపస్సుకు ఆటంకాలు కలిగించసాగాడు. ఇక అప్పటి నుండి వైష్ణోదేవి త్రికూట పర్వతంలోని ఒక గుహలో తపస్సు చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది. హనుమంతుణ్ణి ప్రార్థించి భైరవనాథ్ తన తపస్సుకు ఆటంకం కలిగించకుండా గుహ బయట రక్షణగా ఉండమంది. 9 నెలల పాటు వైష్ణోదేవి గుహలో తపస్సు చేసి కాలంలో ఎన్నోసార్లు భైరవనాథ్ ఆమె తపస్సుకు భంగం కలిగించాలని ప్రయత్నించగా హనుమంతుడు భైరవనాథ్ను అడ్డుకున్నాడు. వారిద్దరి మధ్య 9 నెలల యుద్ధం జరిగింది. చివరికి వైష్ణోదేవి తపస్సు పూర్తి చేసుకుని గుహ బయటకు వచ్చి హనుమకు, భైరవనాథ్కు, హనుమంతుడికి జరుగుతున్న యుద్ధాన్ని చూసి కాళీమాత స్వరూపంతో భైరవనాథ్ శిరస్సును ఖండించింది. ఆ దెబ్బకు భైరవనాథ్ శిరస్సు దూరంగా వెళ్లి పడింది. అప్పుడు భైరవనాథ్ అమ్మవారిని ఈ మొండి శరీరంతో బ్రతకలేనని మోక్షాన్ని ఇవ్వమని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఎంతో దయతో భైరవనాథ్ శిరస్సు పడిన చోట ఆలయం ఏర్పడుతుందని, వైష్ణోదేవి యాత్రకు వచ్చిన వారు భైరవనాథ్ దర్శనం చేసుకోకపోతే ఆ యాత్ర వలన ఫలితం ఉండదని, ఆ యాత్ర అసంపూర్ణం అవుతుందని వరమిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం త్రేతాయుగం చివరిలో శ్రీరాముడు ఓ వృద్ధుని రూపంతో త్రికూట పర్వతానికి వెళ్తాడు. వైష్ణోదేవి వృద్ధుని రూపంలో ఉన్న శ్రీరాముని గుర్తించలేకపోతుంది. అప్పుడు శ్రీరాముడు, ఈ జన్మకు ఇంకా నీకు నాకు వివాహం కుదరదు. కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మ సంస్థాపనకు నేను కల్కి అవతారం స్వీకరిస్తాను. అప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని చెప్తాడు. అందుకే వైష్ణోదేవి ఇప్పటికీ శ్రీరాముడి కల్కి అవతారంలో వచ్చి తనను వివాహం చేసుకుంటాడని ఎదురు చూస్తూ ఉందని అంటారు. వైష్ణోదేవి భైరవనాథ్ను సంహరించిన తరువాత ఇక్కడ వైష్ణోదేవి రూపంలో స్వయంభూగా వెలిసినట్లుగా తెలుస్తోంది. వైష్ణోదేవి అంటే మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. ఈ పవిత్ర ఆలయం భారతదేశంలోని మిగిలిన అమ్మవారి స్థలాల కంటే మిక్కిలి పవిత్రంగా భావిస్తారు.
పురాణం ప్రకారం మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాండవులను ఈ ఆలయాన్ని దర్శించమని చెబుతాడు. శ్రీకృష్ణుని ఆదేశం మేరకు పాండవులు మహాభారత సంగ్రామానికి ముందే ఈ ఆలయాన్ని దర్శించడం వలనే 18 రోజుల్లో విజయం సాధించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. స్థల పురాణం ప్రకారం పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయం నిర్మించారని తెలుస్తోంది. త్రికూట పర్వతానికి ప్రక్కన 5 రాతి కట్టడాలు ఉన్నాయి. వీటినే పంచపాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప వైష్ణోదేవి దర్శనం దొరకదని అంటారు. ఎందుకంటే ఈ యాత్ర చేయడం చాలా కష్టం. గర్భగుడికి చేరుకోవాలంటే గుహల్లో చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఏటా చాలా మంది భక్తులు తరలివస్తారు. తిరుమల తిరుపతి తరువాత ఆ స్థాయిలో భక్తులు సంచరించే రెండో పుణ్యక్షేత్రంగా వైష్ణోదేవి ఆలయానికి పేరు పొందింది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.